ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యము మే నెల 27వ తారీఖు 2025. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేనతని ఘనపరచెదను. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, నేను ప్రతి ఒక్కరికి చెప్పేదేమంటే, క్రిస్టియన్స్కి ముఖ్యంగా చెప్పేదేమంటే, బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలలో ఉండండి. మనము ఉన్నత స్థాయికి హెచ్చింపబడడం వలన దేవుని నామము ఘనపరచబడుతుంది అంటాను. నేను అదే చెప్తాను మా సొంత పిల్లలకు కానీ, బయట పిల్లలకు కానీ, నా స్టూడెంట్స్కి కానీ నేను చెప్పేది అదే. ఉన్నతంగా ఆశీర్వదించబడండి. అప్పుడు యేసుక్రీస్తు నామము మన ద్వారా మహిమపరచబడుతుంది. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ప్రేమిస్తామో ఆయన మనల్ని ప్రతి ఆపద నుండి తప్పించి రక్షిస్తారు. మనము ఆయనను ఎరిగితే ఆయన రిటర్న్గా మనల్ని కూడా ఎరగడం అంటే మనల్ని అందరి ముందర ఘనపరుస్తారు. మనం ప్రభు అయిన యేసును ప్రేమించి ఆయన రాజ్యాన్ని, నీతిని వెదకినప్పుడు మనకు తెలియకుండానే మనల్ని జాగ్రత్తగా ఆయనే చూసుకుంటారు. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం మానేసినప్పటికీ మనల్ని రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటారు. ఆయన దూతలు ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతూనే ఉంటారు. మనము ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకున్నాం కాబట్టి ఆయన మనల్ని ఉన్నతంగా ఉంచుతారు. మన నమ్మకమైన రక్షకునితో ఒక అద్భుతమైన సంబంధాన్ని కలిగి ఉందాము. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు మమ్మల్ని ప్రతి ఆపద నుంచి తప్పించి రక్షిస్తున్నందుకు వందనాలు తండ్రి. అంతేకాదు ప్రభువా, మమ్మల్ని ఘనపరచండి. అందరి ముందర మమ్మల్ని ఘనపరచడం ద్వారా మా జీవితాల ద్వారా మీ నామమునకు మహిమ కలుగుతుంది ప్రభువా. కనుక అందరి ముందర మమ్మల్ని హెచ్చించమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా గొప్పగా ఆశీర్వదించబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.